అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైజాగ్లో ఒక ప్లేస్ గురించి అయితే చెప్పుకుందామండి. మేమైతే 3 ప్లేసెస్ని విజిట్ చేసాము. ఇందులో కైలాసగిరి గురించి అయితే ఈ వీడియో అంతా కూడా ఉంటుంది. మేమైతే వైజాగ్ బీచ్కి, అలాగే కైలాసగిరి, అలాగే వైజాగ్ జూ పార్క్కి వెళ్ళాము. ఇందులో అయితే పిల్లలకి బెస్ట్ ప్లేస్ అయితే కైలాసగిరి అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే జారుబల్లలు, ఏంటంటే ఒక ప్లే గ్రౌండ్ లాగా పిల్లలకి ఆడుకోవడానికి మొత్తం కూడా చాలా బాగుంది. అండ్ జూ పార్క్ వచ్చేసి ఏంటంటే యానిమల్స్ కాబట్టి అంత పిల్లలకి ఆడుకోవడానికి ఉండదు, కాకపోతే చూడడానికి బాగుంటుంది జూ పార్క్ కూడా. ఇదంతా కూడా కైలాసగిరి లోపలికి వెళ్ళేటప్పుడు వ్యూ అన్నమాట. బీచ్ వ్యూ అంతా కూడా కైలాసగిరి లోపల నుంచి కనిపించింది. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇదైతే ఎంట్రన్స్లోని శివుడు పార్వతి అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే పిల్లలు అయితే గుర్రం ఎక్కారు. అలాగే కార్ కూడా ఉంది పక్కన. ఇది కూడా సేమ్ ప్రైస్. మనం ఏది ఎక్కాలనుకుంటే అది ఎక్కొచ్చు. ఏదన్నా ఒకటే ప్రైస్. కాకపోతే గుర్రం ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఎక్కుతారు కదా. కార్ అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు కార్ ఎక్కుతూనే ఉంటారు. కానీ గుర్రం ఏంటంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అని ఎక్కారు. ఇంకా జారుబల్లలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి జారుబల్లలు. కనీసం ఒక 15 వెరైటీలన్నా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది కైలాసగిరి. మార్నింగ్ టు ఈవినింగ్ కూడా మనం స్పెండ్ చేయొచ్చు అక్కడ. పిల్లలకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే లోపల ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టారు లోపల. ఇంకా మ్యూజియం అన్నీ కూడా ఇంకా A to Z అనేవి లోపల పెట్టడం అయితే ఉందండి. ఇంక ఇవన్నీ అయితే జారుబల్లలండి. అలాగే ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఇవైతే జారుబల్లలు జారుతూ ఉన్నారు మా పిల్లలు. ఇవైతే ఉయ్యాలలు అయితే చాలా దగ్గర ఎక్కడికక్కడ పెట్టారు. మనం నడుస్తూ ఉంటే జారుబల్లలు, ఉయ్యాలలు అలాగా, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క జారుబల్ల అలా పెట్టారు. అలాగే కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. చెట్లు, నీడ అంతా కూడా చాలా బాగుంది. సమ్మర్లో కూడా మీరు వెళ్ళొచ్చు. పిల్లలతో అయితే టైం స్పెండ్ చేయడానికి ఇక్కడైతే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఫ్యామిలీతో వెళ్ళేలా ఉంటే తప్పకుండా కూడా కైలాసగిరిని వెళ్ళండి. ఇంకా జూ పార్క్ అయితే నెక్స్ట్ పెట్టుకోండి. మేము వెళ్ళినప్పుడైతే మొత్తం కూడా ఫ్యామిలీసే వచ్చారండి. ఎక్కువ అయితే పిల్లలే కనిపించారు. ఏంటంటే ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఎక్కువ పెట్టారు కదా, సో అందుకని ఎక్కువ అయితే పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం అయితేనే ఫ్యామిలీస్ అయితే ఎక్కువ రావడం అయితే జరిగింది ఇక్కడికి. అండ్ మ్యూజియం అయితే చాలా బాగుందండి. పిల్లలకి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా మొత్తం కూడా ఉంది అందులోని. ఝాన్సీ లక్ష్మీబాయి అని, ఇంకా అలాగే అంబేద్కర్ అని, ఇంకా చాలా, ఇంకా అల్లూరి సీతారామరాజు, ఇలా అన్నీ కూడా స్టాచ్యూలా పెట్టారు లోపల మ్యూజియంలో. దానికైతే సపరేట్ టికెట్ అండి. మనిషికి ఒక 50 రూపీస్ అలా పడింది ఒక్కొక్కరికి. అలాగే కైలాసగిరి ఎంట్రన్స్ అయితే టికెట్ తక్కువే పడిందండి. దాని మీద మ్యూజియంకి ఎక్కువ తీసుకున్నారు. లోపల ఏంటంటే ఇవి రెండిట్లకే టికెట్స్ ఉంటాయి. ఇంకా అలాగే గుర్రం ఎక్కాలన్నా, కార్ ఎక్కాలన్నా వీటికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకా ఇదైతే 100 రూపీస్ తీసుకున్నారు గుర్రం అయితే, పిల్లలిద్దరికి కలిపి. కారు కూడా 100 రూపీసే, ఏదైనా ఒకటే రేటు. ఇంకా మా పిల్లలైతే గుర్రం ఎక్కుతామని అన్నారు. కార్ అయితే నార్మల్గా ఎప్పుడు ఎక్కేదే కదా అని ఇంకా గుర్రం ఎక్కుతామన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలైతే. ఇంకా నెక్స్ట్ డే కూడా వాళ్ళు కైలాసగిరి వెళ్తాం మేము, జూ పార్క్ వద్దు అని అన్నారు. ఏంటంటే అంత బాగుంది ఇక్కడ అని చెప్పడానికి మీకు చెప్తున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి పిల్లలతో. చూసారా వెనకాల కూడా అందరూ కూడా పిల్లలతో ఫ్యామిలీస్తోనే రావడం జరిగింది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. అండ్ వెనకాల అయితే ఫొటోస్ తీస్తూ ఉన్నారండి. నార్మల్గా ఫొటోస్ తీసి అప్పటికప్పుడు ఫొటోస్ ఇస్తారు కదా, అలా కూడా ఫొటోస్ తీస్తున్నారు. లోపల ఎక్కడికక్కడే ఉన్నారు. అండ్ ట్రైన్ కూడా ఉందండి. ట్రైన్ కూడా ఏంటంటే మొత్తం తిరగడానికి ట్రైన్ ఉంది. మొత్తం ఏంటంటే కైలాసగిరి ప్లేస్ అంతా కూడా కవర్ చేస్తుంది ట్రైన్లో వెళ్తేనే. ఇదైతే బయట లోపలికి వెళ్ళేటప్పుడు కాఫీ తాగామండి. అండ్ బయట అయితే క్యాబ్స్, మనకు లోపలంతా తిరగడానికి క్యాబ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు అన్నీ కూడా కొనుక్కొని
అండ్ ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా పిల్లలతో ఫ్యామిలీకి అకేషన్కి అంటే లో బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే తప్పకుండా కైలాసగిరి వైజాగ్ ప్లేసెస్ ఉన్నాయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.